అధికారులు సిపి సారు నిన్న మీటింగ్ పెట్టి క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. డిటిసి విశాఖపట్నం ప్లస్ లీగల్ అడ్వైజర్స్ అండ్ కోర్టు స్టాఫ్ అందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏంటంటే ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి పెందుర్తి మరియు గోపాలపట్నం లిమిట్స్లో ఎస్ఐస్తో మేము కలిసి స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేసామండి. అందులో భాగంగా హెల్మెట్లెస్ డ్రైవ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వెహికల్ రెండోసారి వచ్చినా హెల్మెట్ లేకుండా పిలియన్ రైడర్కి హెల్మెట్ లేకపోయినా కూడా యాజ్ పర్ 206 సెక్షన్ 206 ఆఫ్ అమెండ్మెంట్ ఎంబీ యాక్ట్ ప్రకారం ఏంటంటే మనకి 183, 184, 185 అంటే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవింగ్, 194C అండ్ D పిలియన్ రైడర్ హెల్మెట్ లేకపోయినా అదేవిధంగా రైడర్ హెల్మెట్ లేకపోయినా కూడాను మనకి అప్ టు 3 months వరకు లైసెన్స్ సీజ్ చేసే అథారిటీ ఇచ్చారు జియో నెంబర్ 21 ప్రకారం. కాబట్టి ఏంటంటే మనం ఏం చేస్తున్నామంటే లైసెన్స్ని మనం ఫిజికల్గా ఉంటే సీజ్ చేసి డిటిసి అంటే లైసెన్సింగ్ ఇష్యూయింగ్ అథారిటీకి మనం లెటర్ కరెస్పాండెన్స్ ద్వారా పంపిస్తున్నాము. వాళ్ళు సస్పెండ్ చేస్తున్నారండి. లేదంటే మనకి యాప్లో కూడా డిజిటల్ ఇంపౌండ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. ఆప్షన్ ప్రకారం కూడా లైసెన్స్ని మనం డిజిలాక్లోంచి డిజిటల్ ఇంపౌండ్ చేసి ఆ కరెస్పాండెన్స్ ద్వారా మనం డిటిసికి పంపిస్తున్నాము. వాళ్ళు 3 months సస్పెండ్ చేస్తారా ఆ గ్రావిటీని బట్టి. ఇన్ కేస్ ప్రీవియస్ హ్యాబిచువల్ అఫెండర్ అనుకుంటే ఆయన ఎక్కువ రోజులు కూడా సస్పెండ్ చేయడానికి వాళ్ళకి అథారిటీ ఉంది. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి ఇదండి మనం ఒక వ్యక్తి హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం వల్ల ఆయన యొక్క లైసెన్స్ సీజ్ చేసాం అనుకున్నప్పుడు టెంపరరీ అక్నాలజ్మెంట్ అండర్ ఎంబీ యాక్ట్ 1988 అని చెప్పేసి ఆయన్ని ఎక్కడ సీజ్ చేసాము, ఏ సెక్షన్ ప్రకారం సీజ్ చేస్తున్నాం, ఇది ఇంపౌండ్ చేస్తున్నాము, ఆయన డీటెయిల్స్ ఏంటి, ఏ వెహికల్ మీద వచ్చేటప్పుడు ఆయన్ని ఇంపౌండ్ చేసాము అనే విషయం డీటెయిల్స్ ఇవ్వండి. ఈ లైసెన్స్ నెంబర్తో సహా మేము పెట్టడం జరుగుతుంది. పెట్టి ఆయనకు ఒక అక్నాలజ్మెంట్ ఇస్తాం. ఈ అక్నాలజ్మెంట్ పట్టుకొని ఆయన వెళ్ళిపోయి డిటిసి ఎవరైతే లైసెన్సింగ్ అథారిటీ ఉన్నారు ఇష్యూయింగ్ అథారిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ లైసెన్స్ రిలీజ్ చేసుకునే వరకు అంటే ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చే వరకు మరి ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రైవ్ చేయడానికి లేదు ఏ వెహికల్ కూడా. ఇన్ కేస్ డ్రైవ్ చేస్తే వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఆయన వెహికల్ ఏదైనా ఉంటే తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఆయన లైసెన్స్ మళ్ళీ రెన్యువల్ అయ్యేటట్టుగా మళ్ళీ ఫోర్స్లోకి వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో ఏ వెహికల్ డ్రైవ్ చేయకూడదు. విజ్ఞానం, వినోదం, విశ్లేషణ అనే సరికొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చింది వి టాక్ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ వి టాక్ టీవీ.